హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం. ఇవాళ బాలమిత్రలోని ఇద్దరు మోసగాళ్ళు అనే ఒక చిన్న కథను వినేద్దామండి. కోటిపల్లిలో కోటిలింగం, జోగినాథం అనే ఇద్దరు మోసగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ తమ తెలివితేటలతో కోటిపల్లి ప్రజలను మోసగించి తమ పబ్బం గడుపుకుంటుండేవారు. ఓ రోజు కోటిలింగం, ఈవేళ కొబ్బరికాయల కామయ్యను ఓ చూపు చూద్దాం పదా అన్నాడు. కొబ్బరికాయల కామయ్యను ఏ విధంగా మోసగించాలో వాళ్ళిద్దరూ అప్పుడే ఓ పథకం వేసుకున్నారు. కోటిలింగం ముందుగా కామయ్య ఇంటికి వెళ్ళాడు. ఏమండి కామయ్య గారు, మీ వద్ద కొబ్బరికాయలు క్రయం చేయడానికి వచ్చాను. తమ దగ్గర కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయో వాటి ధర ఏమిటో చెప్పండి అన్నాడు. కామయ్య ఒక్కసారి పొడిదగ్గు తగ్గి, నా వద్ద ప్రస్తుతం 200 కాయలున్నాయి. 100 కాయల ఖరీదు 100 రూపాయలు. పైన తగ్గితే బేరం కుదరదు. నీకిష్టమైతే చూసుకో అన్నాడు. సరే, సొమ్ము తీసుకొని కాయలివ్వండి అంటూ కోటిలింగం మొత్తం సొమ్ము కామయ్యకిచ్చాడు. కామయ్య సొమ్ము లెక్కబెట్టుకొని బొడ్లో దోపుకున్నాడు. ఇటు రా అబ్బి అంటూ కొట్టు గది తలుపు తెరిచి కొబ్బరికాయల మూట కోటిలింగం ఎత్తుకెళ్లాడు. ఇకనేం పథకం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అనుకుంటూ కోటిలింగం కొబ్బరికాయల మూట తీసుకొని వీధి మలుపు తిరిగాడు. సరిగ్గా ఆ సమయంలో జోగినాథం కామయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా కామయ్య గారు, నాకిప్పుడు అత్యవసరంగా 200 కొబ్బరికాయలు కావాలి. 100 కాయలు 150 రూపాయలైనా నాకు అభ్యంతరం లేదు అన్నాడు. కొబ్బరికాయలు ఇప్పుడే అమ్మేశాను అన్న సంగతి గుర్తుకొచ్చి కామయ్య మనసులో అరెరే అనుకున్నాడు. వెనువెంటనే అతడికో గొప్ప ఆలోచన స్ఫురించింది. అలాంటి ఆలోచనలు కామయ్య బుర్రలో ఎన్నో వస్తుంటాయని ఇద్దరు మోసగాళ్ళకి ముందే తెలుసు. కామయ్య జోగినాథంతో 10 నిమిషాల్లో వస్తాను, కూర్చో అబ్బాయ్ అని చెప్పి పెరటి గుమ్మం వైపు వేగంగా లోపలికి వెళ్ళాడు. అప్పటికే కోటిలింగం పెద్ద వీధి దాటి పెరటి వీధి మలుపు తిరుగుతుండగా కామయ్యని పిలిచాడు. అబ్బి, ఇంట్లో కొబ్బరికాయల అవసరం ఉందట. ఆ సంగతి మర్చిపోయి నీకు బేరం ఇచ్చాను. ఆ కొబ్బరికాయలు ఇచ్చి నీ సొమ్ము నువ్వు తీసుకుపో అన్నాడు కామయ్య. ఏమండోయ్ కామయ్య గారు, నేను కొబ్బరికాయల వ్యాపారినే. బేరం ఇచ్చిన తర్వాత తిరిగి కాయలు ఇవ్వటం జరగదు. అంతగా కావాలంటే 100కి 125 ఇచ్చి తీసుకోండి. కోటిలింగం ఖచ్చితంగా చెప్పాడు. ఓరి బడవా అనుకుంటూ కామయ్య ఆలోచనలో పడ్డాడు. ఓ 50 పోయినా మరో 50 వస్తాయనుకుంటూ సరేలే కాయలివ్వు అంటూ కామయ్య 250 తెచ్చి కోటిలింగానికి ఇచ్చాడు. కోటిలింగం సొమ్ము తీసుకొని సంతోషంతో వెళ్ళిపోయాడు. కొబ్బరికాయలు తీసుకొని పెద్ద గుమ్మంలోకి తిరిగి వచ్చిన కామయ్యకు అక్కడ జోగినాథం గాని సింగినాథం గాని ఎవరూ కనిపించలేదు. ఇద్దరు మోసగాళ్ల మోసం గ్రహించిన కామయ్య గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయాడు. ఇంకా ఇవాల్టికి ఈ కథ సమాప్తమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై.